హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెల్. సో ఈరోజు సాటర్డే తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో నేర్చుకుంటూ ఉంటాం. మనం లాస్ట్ సాటర్డే నుంచి కన్వర్జేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇది నేర్పించడం జరుగుతూ ఉంది. సో నో వన్ హ్యాస్ రిప్లైడ్ అకార్డింగ్ టు దట్. సో అది ఎలా ఉంది ఒపీనియన్ అడిగాను. సో నో వన్ హ్యాస్ రిప్లైడ్. సో ఈరోజు కూడా ఒకసారి చూడండి, ముందు టైప్ ఆఫ్ కూడా ఒకసారి కంపేర్ చేసి మీకు ఏ టైప్ అనేది నచ్చిందో నాకు ఒకసారి కన్ఫర్మ్ చేస్తే నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను దీన్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూపిస్తున్న ఈ సెంటెన్సెసే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి. సో వితౌట్ గెటింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ త్రూ ద కన్వర్జేషన్ బిట్వీన్ మాయా అండ్ టామ్. సో మాయా అంటుంది, హే టామ్, ఐ కేమ్ అక్రాస్ ఎ ఫ్యూ తెలుగు సెంటెన్సెస్ దట్ ఆర్ ఎ బిట్ డీప్. వుడ్ యూ లైక్ టు ట్రై ట్రాన్స్లేటింగ్ దమ్ విత్ మీ? సో టామ్, నేను కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, లోతుగా అర్థం ఉన్న తెలుగు సెంటెన్సెస్ని కమ్ అక్రాస్ దాటుకుని వచ్చాను అన్నట్టు. వుడ్ యూ లైక్ టు ట్రై ట్రాన్స్లేటింగ్ విత్ దెమ్ విత్ మీ? నాతో పాటు నువ్వు కలిసి ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నావా అని టామ్ని అడిగాను. టామ్, ఆఫ్ కోర్స్, ఐ లవ్ ఎ గుడ్ ఛాలెంజ్, లెట్స్ డూ ఇట్. సో నాకు ఛాలెంజెస్ అంటే ఇష్టమే, సో ఇద్దరం చేద్దాం అని అంటున్నాడు. మాయా, ఓకే, ఫస్ట్ వన్, ప్రతిరోజు ఓ కొత్త అవకాశం లాగానే చూడాలి, అప్పుడే జీవితం ఉత్సాహంగా ఉంటుంది. దీన్ని ట్రాన్స్లేట్ చేయమని చెప్పింది. టామ్, ఈచ్ డే షుడ్ బి సీన్ యాజ్ ఎ న్యూ ఆపర్చునిటీ, ఓన్లీ దెన్ లైఫ్ ఫీల్స్ ఎక్సైటింగ్. మాయా, ఎగ్జాక్ట్లీ, ఇట్స్ అబౌట్ హ్యావింగ్ ఏ పాజిటివ్ మైండ్ సెట్ ఎవ్రీ డే. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా పాజిటివ్ మైండ్ సెట్తో ఉండటం అనేది మంచిది. టామ్, ఐ లైక్ దట్ వన్, వాట్స్ నెక్స్ట్? సో అది నాకు నచ్చింది, తర్వాత ఏంటి? మాయా, విజయం అందరికీ కనిపిస్తుంది, కానీ దాని వెనుక ఉన్న కష్టాన్ని చాలా తక్కువ మంది గుర్తిస్తారు. టామ్, దట్స్ పవర్ఫుల్, మేబీ. చాలా శక్తివంతమైన మాట చెప్పావు. సక్సెస్ ఈజ్ విజిబుల్ టు ఎవ్రీ వన్, బట్ వెరీ ఫ్యూ రికగ్నైజ్ ద స్ట్రగుల్ బిహైండ్ ఇట్. మాయా, పర్ఫెక్ట్, సో ట్రూ, రైట్? పర్ఫెక్ట్గా ట్రాన్స్లేట్ చేసాం, అండ్ ఆ మాట నిజం కూడా కదా అంటుంది మాయా. నెక్స్ట్ టామ్, టోటల్లీ, పీపుల్ ఆఫెన్ ఇగ్నోర్ ద ఎఫర్ట్ బిహైండ్ సక్సెస్. పూర్తిగా నిజం అది. మనుషులు తరచుగా ఆ సక్సెస్ వెనుకున్న కష్టాన్ని, ప్రయత్నాన్ని మర్చిపోతూ ఉంటారు, ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. మాయా, ఓకే, ట్రై దిస్ వన్. ఓకే, దీన్ని ట్రై చేయి. నీ నిశ్శబ్దం కూడా కొన్ని సమయాల్లో చాలా పెద్ద సమాధానంగా మారుతుంది. టామ్, ఓ, దట్ సౌండ్స్ పొయిటిక్, చాలా కవితాత్మకంగా ఉంది. ఈవెన్ యువర్ సైలెన్స్ బికమ్స్ ఎ పవర్ఫుల్ ఆన్సర్ ఎట్ టైమ్స్. మాయా, ఎస్, సైలెన్స్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ సమ్ టైమ్స్. అవును, కొన్ని సందర్భాల్లో మాటల కన్నా కూడా నిశ్శబ్దమే ఎక్కువ మాట్లాడుతుంది అంటుంది. టామ్, దీస్ ఆర్ సో థాట్ ప్రొవోకింగ్. మాయా, వాట్స్ నెక్స్ట్? ఇవి చాలా ఆలోచన రేకెత్తించేలాగా ఉన్నాయి. థాట్ ప్రొవోకింగ్, ఆలోచన రేకెత్తించేలాగా ఉండడం అనమాట అంటున్నాడు మాయాతో. వాట్స్ నెక్స్ట్? తర్వాత ఏంటి? మాయా, బయటికి నిండుగా నవ్వుతున్న వాళ్ళు లోపల ఎంత బాధలో ఉంటారో మనం ఊహించలేం. టామ్, దట్ వన్స్ ఈజ్ డీప్, లెట్స్ మీ ట్రై. సో అది చాలా లోతుగా ఉంది, నేను ట్రై చేయను. వీ కాంట్ ఇమాజిన్ హౌ మచ్ పెయిన్ సమ్వన్ మైట్ బి హైడింగ్ బిహైండ్ ఎ స్మైలింగ్ ఫేస్ అంటున్నాడు టామ్. మాయా, బ్యూటిఫుల్లీ సాడ్ టామ్, దట్ లైన్ హిట్స్ హార్డ్. చాలా అందంగా చెప్పావు టామ్, అది చాలా గట్టిగా కొట్టుకుంది, తగిలింది అని అర్థం అనమాట. టామ్, యా, ఏ రిమైండర్ టు బి కైండ్, లాస్ట్ వన్. అవును, సో మళ్ళీ నీకు నేను గుర్తు చేస్తున్నాను, లాస్ట్ వన్ ఏంటి అని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు అనమాట. మాయా, యా, అవును, నిజమైన విజయం అనేది ఇతరులను దాటి ముందుకెళ్ళడంలో కాదు, నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవడంలో ఉంది. టామ్, ఓకే, హౌ అబౌట్ ట్రూ సక్సెస్ లైస్ నాట్ ఇన్ సర్పాసింగ్ అదర్స్ బట్ ఇన్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్ అన్నాడు. సో మాయా, నెయిల్డ్ ఇట్, యు ఆర్ గెటింగ్ రియల్లీ గుడ్ ఎట్ దిస్. చంపేశావు, నెయిల్డ్ ఇట్ అంటే చంపేశావు అన్నట్టు అనమాట. యు ఆర్ గెటింగ్ రియల్లీ గుడ్ ఎట్ దిస్, నీకు ఈ విషయంలో చాలా మంచిగా చేస్తున్నావు. టామ్, థ్యాంక్స్ మాయా, దీస్ ట్రాన్స్లేషన్ నాట్ ఓన్లీ టీచ్ లాంగ్వేజ్ బట్ ఆల్సో లైఫ్ లెసన్స్.
సో మాయకి థ్యాంక్స్ చెప్తూ ఈ ట్రాన్స్లేషన్స్ అనేది లాంగ్వేజే కాదు, లైఫ్ లెసన్స్ కూడా నేర్పిస్తున్నాయి అని చెప్తున్నాడు. మాయ కుడెంట్ అగ్రీ మోర్, లెట్స్ డూ మోర్ లైక్ దిస్ టుమారో. సో నేను ఇంకా ఎక్కువ నేను అగ్రీ చేయలేను, ఇప్పటిదాకా అగ్రీ చేస్తూనే వచ్చాను కదా, ఇంకా నేను అగ్రీ చేయలేను. సో లెట్స్ డూ మోర్ లైక్ దిస్ టుమారో. మళ్ళీ రేపు మనం కలిసి చేద్దామా? టామ్ అబ్సల్యూట్లీ సేమ్ టైం, ఇదే టైంలో. మాయా డీల్ అని అంటుందన్నమాట. ఇది వాళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్. సో తెలుగు సెంటెన్సెస్కి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. ఇందులో ఈ టైప్ ఆఫ్ మీకు నచ్చింది, ఇదే కంటిన్యూ చేయమంటారా లేదంటే పాత మోడల్లోనే చేయమంటారా అనేది ఒకసారి నాకు మీ ఒపీనియన్ తెలియజేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో దట్స్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్.